హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూకట్పల్లి స్టోర్ దగ్గర నుంచి కిచెన్ ఎక్విప్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఏదైనా లంచ్ తిందాము కలీం భాయ్. ఇప్పటికి 3 టైమ్స్ వచ్చారు. ఒక్కసారి కూడా మాతో కలిసి లంచ్ కానీ టిఫిన్ కానీ చేయలేదంటే అల్మాస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాం. సో అల్మాస్ అనే రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా నీట్గా ఉంది, కానీ లోపల మాకులాగే వాటర్ రాలేదనుకుంటా. సో బకెట్లో వాటర్ పెట్టారు. అప్పుడప్పుడు మేము వాటర్ బాటిల్స్లో ఇస్తూ ఉంటాం. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఒక ఫేమస్ యాక్టర్ది, 1980s స్టార్ట్ చేశారు. రేట్స్ అయితే అన్ యావరేజ్గా మనం అన్ని రెస్టారెంట్లో ట్రై చేసేలాగే ఉన్నాయి. సో మేమైతే ఒక 5 రోటీ చెప్పాము, ఒకటి చిల్లీ చికెన్ చెప్పాము. సో దాంతోపాటు ఒక 2 బిర్యానీస్ చెప్పాము. మధ్యాహ్నం పూట నేను ఎక్కడైనా ట్రావెల్ చేస్తే లంచ్ లైట్గా తీసుకుంటాను. సో మోషన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మన వర్క్కు ఏదైనా సరే ఒకవేళ బ్రేక్ వేస్తుంది అంటే దాంతో నేను చాలా దూరంగా ఉంటాను. సో వీళ్ళతో కలిసి లంచ్ చేస్తూ స్నాక్స్ డే బ్రాంచెస్ నెక్స్ట్ అప్డేట్ ఎక్కడ, సో వీళ్ళ బ్రాంచ్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇవన్నీ మాట్లాడాం. యాక్చువల్గా అయితే ఈసారికి మనమే స్టోర్ రెడీ చేసిస్తామని చెప్పాం. కాకపోతే సార్ అప్పుడు డీటెయిల్గా అడిగారు. సో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్కి మనం చెప్పాము, మీరు చేసుకుంటే ఒక 2 lakhs తగ్గచ్చు సార్ అని చెప్పాము. సో ఓకే చేసుకుంటాంలేండి అని చెప్పారు. సో యాక్చువల్గా సండే ఒక్కరోజే సార్కి లీవ్ దొరుకుతుంది. సో ఆ రోజు మాత్రమే వర్కర్స్తో చేయించుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో డబ్బులు తినేస్తూ ఉన్నారు, వర్క్ మటుకు చేయలేకున్నారు. సో లంచ్ చేసేసి మళ్ళీ ఒకసారి స్టోర్ దగ్గరకు వెళ్ళి సో మన వర్కర్ని పొద్దుటూరు నుంచి ఎవరినైతే పిలిచామో అతనితో స్టోర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పీవీసీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పార్టీషన్, క్యాష్ కౌంటర్, సో వుడ్ వర్క్ లోపల ఇవన్నీ కంప్లీట్ చేయమని చెప్పాను. యాక్చువల్గా ఇదే పర్సన్కి నేను చాలాసార్లు చెప్పినాను. సో స్నాక్స్ సిటీ వర్క్ ఏదైనా సరే ఫాస్ట్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసే విషయంలో ఒక 2 బ్రాంచెస్కి నాకు చాలా లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఇతన్ని ఎందుకు కాంటాక్ట్ అయ్యామంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తాడు, లో ప్రైస్లో చేస్తాడు, కాకపోతే కొద్దిగా టైం డిలే చేస్తాడు. వర్క్ అయితే చాలా నీట్గా చేస్తాడు. సో నేను ఇతను వర్క్ చేసేటప్పుడు చూసి నేర్చుకునే వర్క్ని నేను చేస్తూ ఉన్నాను, సైన్ బోర్డ్స్ కానీ ఇవి కానీ. సో నాకు ఏదైతే కాస్ట్ పడుతుందో విత్ లేబర్తో అతను అదే కాస్ట్కి చేస్తూ ఉన్నాడు. సో బెటర్ క్వాలిటీ ఉంది, నీట్నెస్ ఉంది. సో ఇతనికి చెప్తే బాగుంటుంది. ఓనర్కి సైన్ బోర్డ్ తర్వాత మనం ఎలా పెట్టాలి, సో సైన్ బోర్డ్ తర్వాత మన బోర్డు ఎలా కనబడాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంత నాలెడ్జ్ దీంట్లో ఎలా వచ్చిందని, ఒక సైట్ని మనం చూసిన వెంటనే ఆ సైట్ పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, ఇవన్నీ చెప్పేయగలుగుతాం. సో ఇన్ని చెప్పే మనం సో సైట్ విజిట్ గురించి సరిగ్గా వ్యూ గురించి మనం చెప్పకపోతే ఓనర్కి సో అదే మెయిన్ మైనస్ అవుతుంది. సో మేము చాలాసార్లు గమనించిన విషయం ఏంటంటే చాలామంది రూమ్ తీసుకుంటారు, దానికి సరైన విజువాలిటీ ఉండదు, సో సరైన లొకేషన్లో ఉండదు. సో మేము ఎప్పుడైనా సైట్ విజిట్ చేసిన తర్వాత సో ఆ రూమ్ మనకు నచ్చకపోతే మేము నిక్కాసుగా నిరాఖండిగా చెప్పేస్తాం ఆ రూమ్ మనకు సెట్ అవ్వదు అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం ప్యాకింగ్ బాక్సెస్ మాట్లాడదామని కొతారి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళాం. సో సండే ఆల్రెడీ కాల్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అస్సలు రిసీవ్నెస్సే లేదు. ఆ అబ్బాయితో మేము మాట్లాడాము, మాకు 35 బ్రాంచెస్ ఉన్నాయి, మాకు ప్యాకింగ్ బాక్సెస్ కావాలి, ఇంతవరకు వేరే ప్యాకింగ్ బాక్సెస్ తీసుకుంటూ ఉన్నాము, ఇప్పుడు మనం కొద్దిగా నీట్గా ప్యాకింగ్ ఇవ్వాలనుకుంటున్నామని మాట్లాడాం. సో ఆ అబ్బాయి అసలు రెస్పాన్సే అవ్వట్లేదు. సో మళ్ళీ మేము అతనికి షాప్స్ వీడియోస్ అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇచ్చారు. మనము స్నాక్స్ సిటీలో న్యూ మెనూ లాంచ్ చేస్తాము. సో తెలిసిందే కదా, స్నాక్స్ సిటీలో క్వాలిటీ క్వాంటిటీ అస్సలు చేంజ్ అవ్వదు. సో ఒక్కొక్క బాక్స్ కాస్ట్ వచ్చేసి 13 రూపీస్ 15 రూపీస్ చెప్తున్నారు. ఇంత కాస్ట్లో మనం ఫ్రాంచైజర్స్కి ఇవ్వలేం. సో బెటర్ క్వాలిటీకి ఎంత క్వాంటిటీ యాడ్ చేస్తే ఉంటుందని చెప్పి అడిగాం. సో ఒక్కొక్క
పీస్ కాస్ట్ మనకు తగ్గాలంటే మనం బల్క్లో అంటే 10,000 బాక్సెస్ తీసుకోవాలి. అలాగే మన దగ్గర మేజర్ కంప్లైంట్ వచ్చేసి ర్యాప్స్కి బాక్స్ లేదు. సో అల్యూమినియం ఫాయిల్లో చుట్టిస్తా ఉన్నాం, అది ఇంటికి వెళ్ళే లోపు దాని షేపు రకం అంతా మారిపోయింది. సో ర్యాప్స్ కోసం కూడా ఒక బాక్స్ తీసుకుందామని అనుకున్నాం. సో అన్నీ కన్ఫామ్ అవుతాయి అనుకుంటే ఆ అబ్బాయి వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇచ్చారు. సో మీ ఫౌండర్ నెంబరో లేకుంటే మీ ఓనర్ నెంబరో ఇవ్వండి అంటే ఆ టైంలోనే వేరే పర్సన్ కాల్ చేశాడు, కానీ అతను ఇవ్వడానికైతే అస్సలు ఒప్పుకోవట్లేదు. సో మేము ఎవరన్నా అనుకున్నాడో లేకుంటే ఎట్లానో తెలియదు, కానీ అక్కడి నుంచి మటుకు మాకు అన్సాటిస్ఫైయింగ్గా అనిపించింది, బయటికి వచ్చేసాము. సో వీళ్ళదే బ్రాంచ్ బేగం బజార్లో ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము.